కుమార్ యాదవ్ సంతకం ఫోర్జరీ చేయటం తీవ్ర కలకలం రేపుతోంది. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లులో ఈ ఘటన జరిగింది. నకిలీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ కాపీని తయారు చేసిన తండ్రి కొడుకులు గంగాద్రి, వేణును పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను రిమాండ్కు తరలించారు. కడప రిమ్స్ లో స్టాఫ్ నర్స్ గా పనిచేస్తున్న రమణమ్మ ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆమె భర్త జయచంద్ర బంధువైన గంగాద్రికి విషయం చెప్పారు. తనకు మంత్రి సత్యకుమార్ తెలుసని గంగాద్రిని నమ్మించారని బాధితులు తెలిపారు. ఇక నర్సు భర్త నుంచి ₹1,00,000 వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కొడుకు వేణు సాయంతో నకిలీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ తయారు చేసి వాట్సాప్ ద్వారా జయచంద్రకు గంగాద్రి పంపారని గుర్తించారు. ట్రాన్స్ఫర్ కాపీ నకిలీదని అధికారులు తేల్చేశారు. ఇక దీంతో తనకల్లు పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. పాపం అమాయకులు చాలా మంది, వాళ్ళకు కొంచెం అవేర్నెస్ వస్తుంది. తనకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో చీకటి మానపల్లి అనే గ్రామంలో జయచంద్ర అనే వ్యక్తి ఉంటాడు. ఆయన భార్య రమణమ్మ గాలివీడులో ఏఎన్ఎంగా వర్క్ చేస్తూ ఉంటుంది. పక్కలో ఉండే కౌలేపల్లికి చెందిన గంగాద్రి స్నేహితుడు. అయితే ఈయన భార్య ఏఎన్ఎంగా గాలివీడులో పనిచేస్తూ ఉంది. తనకల్లుకు రావడం పోవడం చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఆమెను ఏ విధంగా అయినా తనకల్లుకు ట్రాన్స్ఫర్ చేయించుకోవాలని చెప్పేసి గంగాద్రిని అప్రోచ్ అవుతాడు. గంగాద్రి ధర్మవరం పోయినప్పుడు మినిస్టర్ సత్యకుమార్ సార్ దగ్గర ఒక ఫోటో తీసుకుంటాడు. సార్ రిక్వెస్ట్ చేసుకొని ఆ ఫోటో చూపించి, నాకు మినిస్టర్ గారు చాలా ముఖ్యము, నేను ఆయనతో చెప్పించి నీ భార్య ఏఎన్ఎం గాలివీడు నుంచి తనకల్లుకు ట్రాన్స్ఫర్ చేపిస్తానని ఆశ చూపిస్తాడు. అయితే ఊరికే చేయడు, డబ్బులు కావాలా అంటాడు. ఎంత అంటే ₹1,00,000 ఒప్పందం కుదుర్చుకొని ఈ గంగాద్రి కొడుకు వేణు, ఇతను ఇంటర్మీడియట్ చదివింటాడు. ఏఐ టూల్ చాట్ జీపీటీలో రమణమ్మ యొక్క డీటెయిల్స్, సత్యకుమార్ సార్ యొక్క పేరు పెట్టేసి తనకల్లుకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ కాపీ జనరేట్ చేయమంటాడు. గంగాద్రి తీసిపోయి జయచంద్రకి ఇస్తాడు. ఇది మీ భార్యకు ట్రాన్స్ఫర్ అయిపోయింది, పోయి జాయిన్ కావచ్చు అని. వాళ్ళు దాన్ని నమ్మి జాయిన్ కావడానికి పోతే ఇది డూప్లికేట్, ఫేక్ అని తెలుస్తుంది. నాణ్యమైన విత్తనాలనే రైతులకు అందుబాటులో ఉంచారని